శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కన్యా రాశి వారికి 2026 జూలై నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావం మీ ఆరోగ్యం, మనస్తత్వం, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ప్రేమ, వివాహ జీవితం, కుటుంబం, పిల్లలు, విద్య, భాగ్యం మీద ఎలా పడబోతుందో ఈరోజు మనం శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా తెలుసుకుందామండి. జూలై నెలలో కన్యా రాశి వారి కోసం ఏంటంటే ముఖ్యంగా మెంటల్ ఫోకస్, కెరీర్లో మార్పులు, అదనపు ఆదాయం, కుటుంబంలో శుభ కార్యక్రమాలు మరియు విద్యార్థులకు మంచి కాన్సన్ట్రేషను, ఇవన్నీ కలిపిన ఒక ప్రత్యేక మాసంగా కనిపిస్తుందండి. ముందుగా ఈ మాసంలో ముఖ్యమైన గ్రహాల యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చూస్తే, మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు జూలై 6వ తారీఖు వరకు వక్రీకరించిన స్థితిలో కర్కాటకంలో ఉండి జూలై 7 తర్వాత వక్రగతిలో మిథునంలో ఉంటాడు. మీకు మొదట అనుకూలం కాని రాశిలో కర్కాటకంలో ఉండి తర్వాత సంచారం అంటే మీ మనస్తత్వము, కెరీర్ మీద ప్రభావం చూపిస్తుందండి. జూలై 5వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి వెళ్తారు, అంటే మీకు 12వ స్థానంలోకి వస్తారు. రవిగ్రహం 10వ ఇంట్లో బలంగా ఉండి 16వ తారీఖు నుండి రాశి మారి 11వ స్థానంలోకి వస్తాడు. ఇవి కలిసి మొత్తంగా మీ యొక్క మైండ్, కెరీర్, ఫైనాన్స్, ప్రయాణాలు మరియు సంబంధాల మీద ప్రత్యేకమైన ప్రభావం చూపే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు ఆరోగ్యపరంగా చూస్తే మానసిక స్థితి జూలై 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మొదటి 10 రోజులు కూడా బుధుడు అనుకూలం కాని రాశిలో అంటే కర్కాటకం రాశిలో ఉన్నాడు. శుక్రుడు గురుడితో కలిసి ఉండటం వల్ల మూడ్స్ బాగా మారటం, అశాంతి, రెస్ట్లెస్నెస్, ఇంపేషన్స్, ధైర్యం తగిన తొందరపడే స్వభావము, ఇతరుల ప్రగతి చూసి కొద్దిగా జలసిగా మానసికమైన స్థితిలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుందండి. ఈ సమయంలో మీరు కనుక త్వరగా నిర్ణయాలు తీసుకోవటం, పనులు మధ్యలో హాఫ్ ఫినిష్డ్గా వదిలేయటం, వెల్ విషర్తో వాదనలు, ఆర్గ్యుమెంట్ చేయటం, ఇలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదండి. మీ మైండ్ రెస్ట్లెస్గా ఉన్నప్పుడు పెద్ద నిర్ణయాలు, రిజిగ్నేషన్స్, రిలేషన్షిప్ డెసిషన్స్ ఇవన్నీ అప్పటికప్పుడు తీసుకోకూడదు. మరి శారీరక ఆరోగ్యం చూస్తే మొత్తం మీద ఫిజికల్ హెల్త్ ఈ నెలలో బాగా ఉంటుందండి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా త్వరగా రికవరీ ఉంటుంది. కానీ శుక్రుడు జూలై 5 తర్వాత 12వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ప్రయాణాల సమయంలో కొంచెం జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, ట్రెక్కింగ్, హిల్ స్టేషన్ ట్రిప్స్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇమ్యూనిటీ కొంచెం తగ్గడము, వామిటింగ్ సెన్సేషన్ రావటం, కాళ్ళలో స్వెల్లింగ్ రావటము, అదేవిధంగా అల్లసట ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. అందుకని సరైన నీరు, లైట్ ఫుడ్, విశ్రాంతి తగినంతగా తీసుకోవాలి. ప్రాపర్గా ఫుట్వేర్ ఇవన్నీ కూడా ప్రయాణాల్లో చూసుకుంటే ఈ ఇబ్బందులు రాకుండా చాలా వరకు తగ్గుతాయని చెప్పవచ్చు. తదుపరి వృత్తి గురించి చూస్తే, కెరీర్ గురించి చూస్తే ఈ నెలలో మనం 2 భాగాలుగా చేసుకోవచ్చు అండి. జూలై 1 నుంచి 15 వరకు చూస్తే ఛాలెంజెస్ ఉంటాయి. ఈ మొదటి భాగంలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా అది పూర్తిగా క్రెడిట్ రూపంలో కనిపించకపోవచ్చు. టార్గెట్స్ మిస్ అవ్వటం, బాస్ లేదా సీనియర్స్తో యాంగర్, డిస్సాటిస్ఫాక్షన్ ఇలాంటివి కనిపించడం, ఆఫీస్ పాలిటిక్స్, ఇంటర్నల్ ప్రెషర్ ఇవి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తొందరపడి జాబ్ రిజైన్ చేయటం కానీ, ఇక్కడ నన్ను గుర్తించట్లేదు అని వెంటనే నిర్ణయం తీసుకోవడం కాదు. కొంచెం ఓపికతో పరిస్థితిని అబ్జర్వ్ చేయటం అనేది మంచిదండి. జూలై 16 నుండి 31 వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. జూలై 16 తర్వాత ఏంటంటే ముఖ్యంగా రవి రాశి మార్పు చెందుతారు. చేసిన తర్వాత సిచ్యుయేషన్ చాలా మారుతుంది అని చెప్పవచ్చు. దగ్గరగా ఉన్న అవకాశాలు అంటే క్లోజ్గా ఉన్న అవకాశాలు ఓపెన్ అవుతాయి. ఎనిమీస్, సీక్రెట్ అపోనెంట్స్ని వెనక్కి తగ్గుతారు వాళ్ళు. బాస్ సపోర్టు, ఎంకరేజ్మెంటు ఇవన్నీ ఉంటాయి. మీ టార్గెట్స్ అచీవ్ చేయటం అనేది కనిపిస్తుందండి. అఫీషియల్ అసైన్మెంట్స్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ రావటం ఇలాంటి శుభ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. జాబ్ కోసం వెతుకుతున్న వారికి, సింహరాశి వారికి జూలై 7వ తారీఖు నుండి 23 మధ్య నూతన ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలు, సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఈ మధ్యలో అప్లై చేయటం, నెట్వర్కింగ్, పాత కాంటాక్ట్తో టచ్లోకి రావటం ఇవి చాలా బలంగా పనిచేస్తాయి. ఇప్పుడు వ్యాపారం గురించి, వ్యాపారస్తుల గురించి చూద్దామండి. ఈ నెల బిజినెస్, ట్రేడ్ చేసే కన్యా రాశి వారికి చాలా శుభదాయకంగా, పాజిటివ్గా ఉంటుందని చెప్పాలండి. రవిగ్రహం 10వ ఇంట్లో ఉండటం వల్ల మల్టీనేషనల్ కంపెనీల నుంచి పెద్ద ఆర్డర్స్ రావటం కానీ, ప్రభుత్వ కాంట్రాక్ట్లు లేదా టెండర్స్, ఇంకా చెప్పాలంటే అఫీషియల్ ఎంక్వైరీలలో రిలీఫ్ అలాంటి అవకాశం దొరుకుతుంది. మీరు పబ్లిక్ డీలింగు, కమ్యూనికేషన్, కన్సల్టింగు, టెక్నికల్, ఏఐ, డిజిటల్ రంగాల్లో ఉన్నట్లయితే ఈ నెలలో బిజీగా, ఫోకస్గా మంచి రిజల్ట్తో పని జరిగే అవకాశం కూడా ఉంది. కస్టమర్లు, క్లయింట్స్తో ఫ్రాంక్గా, ఫ్రెండ్లీగా, ప్రొఫెషనల్ మీ యొక్క అవుట్లుక్ అనేది ఇంకా ఉంచితే మీరు మరింత సక్సెస్గా అవుతారని చెప్పవచ్చండి. తదుపరి ఆర్థిక స్థితి గురించి చూస్తే జూలై 1 నుంచి 7 వరకు అధిక ఖర్చులు ఉంటాయి. అంటే మొదటి వారంలో సడన్గా ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ లాస్ కానీ, రావాల్సిన డబ్బు ఆలస్యంగా రావటం,
ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి ఈ మాసంలో అవసరం కాని ఖర్చులను తగ్గించటం, పెద్ద పెట్టుబడులు పోస్ట్పోన్ చేయటం మంచిది. మరి జూలై 8 నుంచి 31 మధ్యన లాభాలు ఉంటాయి, అదనపు ఆదాయం వస్తుంది. బుధుడు వక్ర గతిలోకి వెళ్ళటం, శుక్రుడి యొక్క స్థానం మారటం, ఇవి కలిసి జూలై 8 నుంచి 31 మధ్య మీ ఆర్థిక స్థితిని బాగా ఇంప్రూవ్ చేస్తాయని చెప్పవచ్చు అండి. సడన్ సక్సెస్ఫుల్ డీల్స్ ఏమైనా ఉండొచ్చు, అదేవిధంగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో అదే అనుకోని కొత్త అవకాశాల ద్వారా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా సూచన ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఎక్కువగా ఏది షేర్ చేయకుండా, అతి ప్రదర్శన చేయకుండా, కాన్ఫిడెన్షియల్గా డిస్క్రిషన్తో ఉండటం అనేది మంచిదండి. లేకపోతే తర్వాత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కుటుంబము, ప్రేమ, దాంపత్య జీవితం గురించి చూద్దామండి. సో కుటుంబ ఫలితాలు సాధారణంగా చూస్తే గురుడు 11వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో శుభవార్తలు, చిన్న చిన్న ఏదైనా శుభ కార్యక్రమాలు జరగటము, కుటుంబంతో కలిసి దేవాలయాల సందర్శనము, పుణ్యక్షేత్ర యాత్రలు, ఇలాంటి శుభ పరిణామాలు ఈ మాసంలో జరగచ్చు. మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్ ఏదైనా ఉంటే అవి కొన్ని ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ, రొమాంటిక్ ఇలాంటి రిలేషన్లో చూస్తే ఈ నెల ప్రేమ సంబంధాలకి చాలా మంచి టైం అని చెప్పొచ్చు. ఇంటర్ క్యాస్ట్ రిలేషన్షిప్ వైపు ఆకర్షణ కలిగే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ అట్రాక్షన్ బలంగా ఉండటం అనేది కనపడుతుంది. రిలేషన్షిప్ను మ్యారేజ్ డైరెక్షన్లో ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. బట్ వీ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్. ఇది ఎంత గోచారైతే కనపడుతూ ఉన్నాయండి. మీ యొక్క పార్ట్నర్తో కలిసి పార్టీలు కానీ, అవుటింగ్స్, వారి మ్యాటల్ డిజైర్స్ అంటే గిఫ్ట్ ఇవ్వడము, ట్రిప్కి వెళ్ళటం, ఇలాంటివి ఫుల్ఫిల్ చేయాలనే ఆ కోరిక మీకు మనసులో కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి దాంపత్య జీవితం చూస్తే శని 7వ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కొంచెం స్టబ్బన్గా, మూడీగా, డామినేట్గా ఉండే స్వభావం కనపడవచ్చు. అయినా ఈ నెల మ్యారీడ్ కపుల్స్కి మొత్తంగా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. బికాజ్ ఆ యొక్క 7వ స్థానంలో ఉన్న శనిని గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి చైల్డ్ ప్లానింగ్ అంటే పిల్లల ప్లానింగ్, జాయింట్ పర్చేస్, ఏదైనా ఇల్లు, వాహనం, ఆస్తి కొనుక్కోవడం అనుకునే వారికి, కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారికి, సో ఇలాంటి వాటికి మంచి కాలం అని చెప్పవచ్చు అండి. మీ యొక్క భాగస్వామికి ఉద్యోగ మార్పు కానీ, లొకేషన్ చేంజ్ కానీ, ఫైనాన్షియల్ గెయిన్స్ కానీ, ఇలాంటి మేజర్ చేంజెస్ కూడా మీకు కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక పిల్లల గురించి చూస్తే జూలై 1 నుంచి 10 వరకు పిల్లలకి ఇరిటబిలిటీ, చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకోవడం లేదా బ్రేక్ చేయటం, ఇలాంటి చిన్న ఇబ్బందులు కలగవచ్చు. ఈ యొక్క జూలై 11 నుంచి 31 వరకు వారి ఫలితాలు చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పవచ్చు అండి. వారి కోరికలు ఫుల్ఫిల్ అవ్వటం, చిన్నపిల్లలు కదా, సో అదేవిధంగా స్టేటస్, రికగ్నిషన్, చిన్న చిన్న అవార్డ్స్ తీసుకోవటం, ఆ పెట్టుబడులు, సేవింగ్స్ విషయంలో మంచి గెయిన్, ఇవి వారికి కనిపించే అవకాశం ఉంది మీ యొక్క పిల్లలకి. ఇప్పుడు విద్యార్థుల గురించి చూస్తే ఈ నెల కన్యా రాశి విద్యార్థులకి కాన్సన్ట్రేషను, ఫోకస్ ఇవి చాలా మంచి స్థాయిలోనే ఉంటుందని చెప్పవచ్చు అండి. ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వటం కావచ్చు, అది ఆన్లైన్ కావచ్చు, ఫిజికల్గా వెళ్ళి జాయిన్ అవ్వటం కావచ్చు, ఎగ్జామ్స్ రాయటము, హైయర్ స్టడీస్ ప్లాన్ చేయడం, ఇవన్నీ చేయడానికి ఇది ఒక చాలా రైట్ టైం అని చెప్పాలి. అదే సమయంలో కొత్త ఫ్రెండ్స్, పార్టీలు, సోషల్ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పవచ్చు. కానీ తల్లిదండ్రులతో కొన్ని చిన్న చిన్న డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ వాదంలో ఇంకా పెద్దవి అవ్వకుండా వారు చెప్పింది కామ్గా వినటము, మీ అభిప్రాయం శాంతంగా చెప్పడం చేస్తే కనుక పరిస్థితి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే వీ హ్యావ్ టు లిజన్ మోర్ అని. మరి లక్, భాగ్యం గురించి చూస్తే జూలై 5కు ముందు బలంగా ఉంటుంది. కావున ముఖ్యమైన కాంట్రాక్ట్లు, శుభ కార్యక్రమాలు కానీ, దస్తావేజులు సైన్ చేయడం కానీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ కానీ, పెద్ద పెద్ద నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు జూలై 5కు ముందు కనుక పూర్తి చేయగలిగితే సో అది మీకు మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని డిలేస్, అబ్స్టకిల్స్ రావడం అనేది సహజమే. కాబట్టి ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమండి. రెమెడీస్ కనుక చూస్తే అంటే ముఖ్యంగా ఈ యొక్క గ్రహాల శుభ ప్రభావాన్ని పెంచుకోవడం కోసం కొన్ని చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ చేసుకోవడం మంచిదండి. మీ యొక్క రాశాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి బుధ బీజ మంత్రం అంటే ఓం బ్రాం బ్రీం బ్రౌ సహ్ బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు చదవండి 105 నిమిషాలు, లేదా కనీసం బుధవారం రోజున సో మినిమం ఒక 108 డేస్ చదువుతూ ఉంటే మంచిది. సో గాయత్రి మంత్ర పట్టణం చేసుకోవడం, ఓ భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఈ మంత్రం పారాయణ చేసుకోవడం, దీనివల్ల మీ యొక్క మైండ్, ఇంటెలెక్ట్ శుద్ధి అవుతుందండి. కుదిరితే బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామాలు వినటము, చదవటము కనీసం వారానికి ఒకసారి చేయండి, సో బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా వస్తాయండి. కష్టాలు వస్తాయి, వచ్చినా కూడా మీరు అధిగమించగల కెపాసిటీ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా స్థితి కొంచెం పాజిటివ్గానే ఉంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ రిజల్ట్ అని చెప్పవచ్చు అండి. సో ఏది ఏమైనా కూడాను
ఈ యొక్క జూలై 26 కన్య రాశి వారికి మొదటి పక్షంలో మెంటల్ రెస్ట్లెస్నెస్, ఆఫీస్ ఛాలెంజెస్, ఖర్చులు కనపడుతున్నాయి. సెకండ్ హాఫ్ రెండో పక్షంలో కెరీర్ అప్లిఫ్ట్ కావటం, బాస్ సపోర్ట్ ఉండటం, ఫైనాన్షియల్ గెయిన్స్ రావటం, బిజినెస్ కి స్ట్రాంగ్ మంత్ అని చెప్పొచ్చు. పబ్లిక్ డీలింగ్స్ లో మంచి సక్సెస్ వస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు కానీ ప్రేమ వివాహంలో మంచి అనుకూల సమయం. ఆ పిల్లలకు రెండో భాగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్, హైయర్ స్టడీస్, కోచింగ్ కి ఉత్తమ అవకాశాలు ఇలా కనపడుతూ ఉన్నాయండి. సో ఫస్ట్ వీక్ లో మొదట్లో ఏంటంటే కొంత పరీక్షించే కాలమైన తర్వాత ఫలితాలు బాగున్నాయి. సో కాబట్టి శ్రద్ధ, శ్రమ, సహనం ఈ 3 కనుక ఉంటే కనుక సో డెఫినెట్గా మీ విజయం అనేది తథ్యమండి. ఏదేమైనా గ్రహాలు దారి చూపుతాయండి. మన సద్బుద్ధి, మన శ్రమ ఆ దారిని నిజమైన ఫలితంగా మార్చుతుంది. కాబట్టి హ్యావ్ ప్రాపర్ డ్రీమ్ అండ్ డిజైర్, డిజైర్స్ గోల్ పెట్టుకోండి. తగినంతగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. అదేవిధంగా దాని తగినట్టు ఎగ్జిక్యూషన్ కూడా కనుక ఉంటే, డ్రీమ్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కనుక 3 కనుక ఉంటే సో డెఫినెట్గా సక్సెస్ అనేది మిమ్మల్ని వరిస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా. సో ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. ఆసక్తి ఉన్న వారికి ఆ కోర్సు లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.